ఓం నమ శివాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక పురాణం 7వ అధ్యాయం 7వ రోజు పారాయణం. శివకేశవార్చన విధులు. వశిష్ఠుల వారు జనకుని ఇంకనూ ఇట్లు బోధించిరి. రాజా, కార్తీక మాసం గురించి దాని మహత్యము గురించి ఎంత వినను తనివి తీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును. తులసీదళములతో గాని బిల్వపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యం కలుగును. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం నుంచి భక్తితో పూజించిన ఎడ్ల వారికి కలుగు మోక్షం ఇంత అంత కాదు. అట్లనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తినినా సర్వ పాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనను చేయలేని వారు ఉదయమున సాయంకాలమున ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడ్ల వారి పాపములు నశించును. సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దానధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటియేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమును గాని విష్ణాలయమును గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరుడు దగ్గరకు రాలేరు. సరికదా, పెనుగాలికి ధూళి రాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపములనైను పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసములో తులసికోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారములు గల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి ఒత్తిని వేసి వెలిగించవలను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలను. దీనినే నందాదీపం అందురు. ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిన ఎడ్ల హరిహరులు సంతసించి కైవల్యం మొసగుందరు. అటులనే కార్తీక మాసములో ఈశ్వరుణ్ణి జిల్లేడు పువ్వులతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును. సాలగ్రామునకు ప్రతినిత్యము గంధము పెట్టించి తులసీదళములతో పూజించవలను. ఏ మనుజుడు ధనము బలము కలిగి కార్తీక మాసమందు పూజాదులను సలపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక సోమవారమైనను చేసి శివకేశవుని పూజించనను మాసఫలము కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతమును ఆచరించి తరింపుము అని చెప్పాను. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమఃశంకర పార్వతీభ్యాం. 7వ అధ్యాయం 7వ దిన పారాయణం సమాప్తం. చూసారు కదండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి వీడియో సజెస్ట్ అవుతుందండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. వరకు టేక్ కేర్, బాయ్.